Chinese noodles la change ayyave. సో అంటే ఇప్పుడు సీరియల్ అయిపోయింది అనుకో పక్కన పెట్టి సినిమాల్లో చేస్తే అంటే ఎలాంటి క్యారెక్టర్లు చేద్దాం అనుకుంటాను? ట్రెడిషనల్, పక్కా ట్రెడిషనల్ ఫ్యామిలీ. షూట్స్ బిజీ, సో సీరియల్ చేస్తున్నావు కదా. పుట్టుకకు కారణమైన నా కన్న తండ్రి లేడని నేనెంతగా ఫీల్ అవ్వాలి? ఏ సీరియల్? కలిసిందాం. ఓకే, సీరియల్ నేమ్ అది కలిసిందాం. నవరసాలు వచ్చా? నవరసాలు రావు, అందులో ఒక రసం కూడా మనకు తెలియదు. సో ఏంటి అంటే కొత్తగా చాలా దగ్గరలో విన్నాను లవర్ లేరు అనే ఒక టాక్ విన్నాను. ఎందుకు? అయ్యో పాపం, తెలుగు పేరెంట్స్ చూస్తే మనం ఎందుకు కష్టపడాలి? ఈ ఆస్కర్ అవార్డులు వద్దు కానీ లేదు నిజంగా. సరే డైలాగ్ చెప్తావు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతా వాడే పండుగ. హాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ఈ రోజు మనతో పాటు ఇక గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ యాక్టర్, ఇంకా చాలా 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 చెప్పుకుంటే చాలా ఉన్నాయి, బట్ నాకు తెలిసి ఒక్క పేరు అయితే బాగుంది, క్యూట్. సో అప్పు క్యూట్ అని తనకు తగ్గట్టు ఆ పేరు వచ్చినట్టుంది. సో ఎవడైతే మనతో పాటు ఉన్నారు, సో ఆలస్యం చేయకుండా మనం మాట్లాడేద్దామా? హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. అంతేనా? మీ వాయిస్ అంతేనా? ఇంకా పెంచా. వద్దులే, అంటే మీ పేరుకి తగ్గట్టే ఉంది క్యూట్ అని. థ్యాంక్ యూ. కాదు, యాక్చువల్లీ చూసుకుంటే రియల్ నేమ్ అయితే దివ్య. దివ్యశ్రీనా దివ్యానా? దివ్య ఒకటి. దివ్య అద్భుతంగా ఉంది కదా, మరి ఎందుకు మార్చావు? మార్చానా అంటే ఇన్స్టాట్లో పెట్టా. మార్చాల్సి వచ్చింది కాదు, జస్ట్ అట్లా పెట్టుకున్నా, క్యూట్ అని యాడ్ చేసా. ఫ్రెండ్స్ అందరూ అప్పు ఎవరైనా యాడ్ చేయమంటారా? నువ్వే నేను క్యూట్ అనా అంటే ఇన్స్టాగ్రామ్ యాడ్ అవ్వట్లేదు, సో ఇన్స్టాగ్రామ్ యాడ్ చేయమంది కాబట్టి క్యూటీ అని. నిజం చెప్పు. నిజంగా క్యూట్ గా ఉంటాననే పెట్టుకున్నావు కదా? అలా ఏం లేదు, అందరూ క్యూట్ గానే ఉంటారు. సరే, ఇందులో మనం కూడా ఉన్నట్టున్నాం. అందరూ అంటే అందరూ, మీరు కూడా ఎవరికి ఉన్నారు. రైట్, ఎలా ఉంది లైఫ్? బాగుంది. వైజాగ్ టు హైదరాబాద్ జర్నీ అంటే మళ్ళీ ట్రైన్ ఎక్కానండి, రాత్రి నిద్ర లేదండి ఎలా చెప్పక. సో జనరల్ గా ఎలా ఉంది వైజాగ్ నుండి హైదరాబాద్? బాగుంది. షూట్స్ బిజీ. సో సీరియల్ చేస్తున్నావు కదా, ఏ సీరియల్? కలిసిందాం. వచ్చేస్తా. సీరియల్ నేమ్ అది కలిసిందాం. మీరు అలా అంటే పరిగెట్టి వచ్చేస్తారు. అయినా నేను ఇప్పుడు అన్నాను, ఎందుకంటే మళ్ళీ మీ డాడీకి కాల్ చేయగలరు. అంటే ఎక్కడ చూసినా ఇదే టాక్ ఉంది, రీల్స్ లో కూడా చూసా. నాకు ఎవరైనా ఏమన్నారంటే మా డాడీకి కాల్ చేస్తాను. అవునా? ఇప్పుడు ఎన్నిసార్లు ఇది నా డాడీతో షేర్ చేసుకుంటాను నేను. సో డాడీ గారితో ఎక్కువ బాండింగ్ అంటే మమ్మీ డాడీ ఇద్దరితో, అంటే ఇద్దరు లైక్ ఫ్రెండ్స్ లా ఉంటారు, ఎక్కువ స్పెండ్ చేస్తారు మాతో టైమింగ్ అనేది. ఇద్దరులో ఎక్కువ ఎవరు చెప్పు? ఇద్దరు సేమ్, ఇద్దరు పక్కనే ఉంటారు. ఎనీ టైం ఇంటికి వెళ్తానా, సో ఆల్వేస్ పక్కనే కూర్చుంటారు. ఓకే, మంచిగా టైం స్పెండ్ చేస్తారు, మంచిగా మాట్లాడతారు. సో దట్ సీరియల్లోకి అయితే వచ్చేసావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే సీరియల్లోకి కానీ సినిమాల్లోకి రావాలి అంటే చాలా ఫేస్ చేయాలని అంటారు, బట్ నాకు తెలిసినంత వరకు నువ్వు చాలా జెన్యున్ గా మంచిగా వచ్చేసావు. అండ్ ఆ పేరు కూడా కొంచెం గట్టిగానే మోగుతుంది. సో ఎలా అనిపించింది ఫస్ట్? ఎలా అనిపించింది? బాగుంది. ఫస్ట్ డే 1 షూట్ సీరియల్ టెన్షన్ ఏది నార్మల్ కాదు, అంటే కెమెరా ఫేసింగ్ ఫస్ట్ టైం కదా, ఆ టెన్షన్ ఎట్లుందంటే నార్మల్ గా ఇట్లా చాలా టెన్షన్ అసలు. సో అంటే ఆడిషన్ చేసారా? నార్మల్ గా ఆడిషన్ చేసా, అంటే ఆడిషన్ పిలిచారు వాళ్ళే. పిలిచిన రోజు టెన్షన్, ఫస్ట్ డే షూట్ కి టెన్షన్, రెండు టెన్షన్ తో స్టార్ట్ అయ్యాయి నాకు. ఫస్ట్ డే షూట్ అయితే ఇంక చెప్పదు, ఆడిషన్ అంటే ఓకే ఒక 4-5 ఉంటారు తెలుసు. ఆడిషన్ లో 4-5 ఇక్కడ 20-30 మెంబర్స్ ఉన్నారు. అవునా? ఈటీవీ కదా వాళ్ళు, కాకపోతే దగ్గరుండి చేయించారు, నాకు అట్లా తెలీదు. అంటే ప్రాంప్టింగ్ ఇచ్చి అన్ని, సీరియల్ అంటే లాగ్ అంటే ఉంటుంది కదా, లెంతీ. సో అట్లా చేశాను. తర్వాత అంటే సెలెక్ట్ అవుతా అని ఎక్స్పెక్ట్ చేయలేదు, జస్ట్ నార్మల్ గా చూడాలి అని చెప్పి వచ్చా. తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత నేను చేయను అని డాడీతోనే చెప్పేదాన్ని. సెలెక్ట్ అయిన తర్వాత చేయను, ఎందుకు, నా వల్ల కాదు అని చెప్పాను. డాడీ సపోర్ట్ చేసి సరే వెళ్ళు అని, మమ్మీ డాడీ ఇద్దరు సపోర్ట్ చేశారు. ఇద్దరు కూడా వెళ్ళమంటారు, వెళ్ళు చేయు అని. ఎంత మంచి సపోర్ట్ అండి.
అండ్ ఫస్ట్ డే 1 అయితే భయంగా జరిగింది. డే 1 ఇంకా భయం నాకు. అంటే చాలా మంది బర్త్డే సీన్ పెట్టారు. బర్త్డే సీన్ లో అందరూ వస్తూ ఉంటారు కదా, ఓహో అందరు గ్యాదర్ చేసి ఒక దగ్గర పెడితే ఎట్లా ఉంటుంది అలా ఉంది. ఆ టైంలో చేయడం కష్టం అనిపించింది నాకు. దాంతో పెద్ద డైలాగ్స్ అవి, సీరియల్ డైలాగ్స్ తెలిసి ఉంటుంది. సో అవి పెద్ద డైలాగ్స్ చెప్పాలి, క్యాచ్ చేయాలి. నాకు అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం అందరి మీద ఉంది. నా డైలాగ్ ఎవరేమనుకుంటారు లోపల అది టెన్షన్. సరే చేద్దాంలే అని అట్లా డే బై డే చేంజ్ అవుతుంది. అట్లనే ఉంది. అంటే ఫస్ట్ నేను యాక్టింగ్ ఏం నేర్చుకోలేదు. ఎలా అంటే యాక్టింగ్ కూడా ఏం నేర్చుకోలేదు. సో డైరెక్టర్ సీరియల్ లోకి వచ్చేసావు. ఎలా అసలు? ఎలా అంటే అలానా అంటే కాదు, సీరియల్ అంటే మన వైపు ఎక్కువ ఎలా ఉంటది అంటే ఏడుపూటి సీరియల్ ఏదో సాగుతుంది అంతే కదా, ఓపెన్ గా అనుకుంటారు. అలాంటి సీరియల్లోకి నువ్వు వెళ్తానని ఎక్స్పెక్ట్ చేసావా? అసలు చేయలేదు. నువ్వు ఎప్పుడైనా చూసావా సీరియల్? చూస్తా, సీరియల్స్ చూస్తా కానీ ఎప్పుడు చేస్తాను అనుకోలేదు. సో ఎలా అనిపించింది మరి స్టార్టింగ్? నేను ఎప్పుడు సీరియల్లోకి వెళ్తాను అని అనుకోవాలి, సీరియల్లోకి వెళ్ళి నేను ఒక మెంబర్గా యాక్ట్ చేస్తున్నానంటే లీడర్లే కదా. చేస్తున్నా, పర్లేదు, బాగుంది. ఇప్పుడు అలవాటు అయింది. అలవాటు చేసుకున్నా తప్పదు. అండ్ అంటే సీరియల్ గురించి పక్కన పెడితే కొంతమంది నెగిటివ్ కూడా అనుకుంటారు, సీరియల్లోకి వెళ్తుంటే చాలా చాలా ఉంటాయి ఇలా అనేసి. సో నీకు అలాంటివి ఏమైనా విన్నావా పోనీ అట్లీస్ట్? సీరియల్లోనా నెగిటివ్ అంటే ఏం లేదు. నా వరకు అయితే బాగుంది. డైరెక్టర్ సపోర్ట్ ఉంది, అందరి సపోర్ట్ ఉంది అక్కడ నాకు. అంటే ఇట్లా మంచిగా చెప్తారు, ఇట్లా తిట్టడం అలా చేస్తారు, ఎవరైనా చేస్తారు. కాకపోతే అంటే కొత్త అమ్మాయిని కదా నేను, అక్కడ సీరియల్ ఫస్ట్ టైం కదా, సో చేయడానికి ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇట్లా చేయాలి అని. నాకు అలాంటివి ఇంకా ఫేస్ చేయలేదు. డే 1కి ఇప్పటికి ఏం నేర్చుకున్నావు? యాక్టింగ్ నేర్చుకున్నాను. ఓకే, అంటే ఇది మాత్రం చాలా మంది దగ్గర విన్నాను పడతాయని, బట్ ఎక్స్పెక్ట్ చేయలే. ఫ్లోలో వెళ్తున్నాం కదా అనుకున్నా. ఓకే, యాక్టింగ్ ఇంప్రూవ్ అయిందా? అవుతూ ఉంటది, సాగుతూ ఉందా? అంటే ఒక్క సీన్ అయితే నేర్చుకోవడం ఈజీయే, కానీ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఒక్కొక్కటి ఇవ్వాలి కదా, సో నేర్చుకుంటూ. నవరసాలు వచ్చా? నవరసాలు రావు, అందులో ఒక రసం కూడా మనకు తెలీదు నాకు. మరి ఎలాగా? అలానే ఇప్పుడు మనం చేస్తున్నప్పుడే ఆ రసాలన్నీ బయటకు వస్తాయి కదా, ఇంకా మళ్ళీ పేర్లు తెలియదు కానీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటాయి ఆ టైం. ఎవరికైనా సూపర్ నేర్చుకోవడం అన్ని. అంటే దీంతో పాటు సినిమాలు కూడా చేయడం నీ ఫ్యాషన్ అని విన్నాను. సో అవి మరి చేస్తున్నావా? అంటే ఫ్యాషన్ ఏం కాదు, వస్తే చేస్తా మంచిగా. కానీ అంటే చిన్నప్పుడు అనుకుంటాను నేను డాక్టర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, అవన్నీ అనుకున్నాను కానీ ఏది అవ్వదని నాకు అర్థమైంది. అలా అనుకున్న వాళ్ళందరికీ అది తప్ప అన్నీ అవుతారు. మీ లైఫ్ లో కూడా అలాగే ఏదో అనుకుంటే ఏదో అయ్యి ఎక్కడో వచ్చి పడ్డారంట కదా. అంటే లైఫ్ లో ఊహించావా ఇలా ఇండస్ట్రీలోకి నేనంటూ వెళ్తాను? అస్సలు ఊహించలేదు, ఛాన్సే లేదు. మరి ఎలా అనిపించింది అసలు? అంటే నీవు అనుకునే డైరెక్షన్ మొత్తం వేరు. అవును. సో ఇప్పుడు నువ్వు చేస్తున్న వర్క్ సెపరేట్. సో ఎలా అసలు అనిపించలేదు? నాకే అనిపించలేదు. సో స్టడీస్ ఏం చదివా? నేను డిగ్రీ కంప్లీట్ అయింది, ఎంసీఏ చేస్తున్నా, అది కూడా ఇప్పుడు బెంగళూరు. ఓకే, ఇది అది బ్యాలెన్స్ చేయడం కష్టం. బెంగళూరులో చేస్తున్నా? జైన్ యూనివర్సిటీ. కరెస్పాండెంటా రెగ్యులర్ ఏం కాదు, రెగ్యులర్ కరెస్పాండెంట్. అది బెటర్, ఎగ్జామ్స్కి వెళ్ళి రాసుకున్నావు. అది కష్టం అవుతుంది, అంటే కరెక్ట్ అదే టైంలో సీరియల్ డేట్స్ పడుతుంది, ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది. కాదు ఇప్పుడు మూవీస్ చేస్తావా? మంచిగా వస్తే చేస్తా. వచ్చాయా? వస్తున్నాయి, చేస్తా. మరి మూవీస్ చేస్తూ ఇటువైపు సీరియల్ మేనేజ్ అవుద్దా, అడ్జస్ట్ అవుతుందా? అది వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటే అవుతుంది. ఎవరు మేనేజర్లా, డైరెక్టర్, సీరియల్ వాళ్ళ, మూవీ వాళ్ళ? ఇద్దరు చేసుకోవాలి. ఈ అమ్మాయి కావాలంటే వాళ్ళు చేసుకోవాలన్నమాట. చూద్దాం ఎలా ఉంది మరి. అయితే ఇప్పుడు సీరియల్ నుండి మూవీస్ కూడా అలా ఏమైనా స్టార్ట్ అయిందా లేదా? మూవీ అంటే స్టార్ట్ చేయాలి, నేను వచ్చిందే రీసెంట్ గా వచ్చా కదా, సో ఒకటి చేసుకుంటూ వెళ్ళాలి. ఎన్ని మంత్స్ అయింది? మంత్సేనా? 3-4 months అంతే. గ్రేట్ అబ్బా. అప్పుడే కొంచెం టాక్ వచ్చిందంటే ఫ్యూచర్లో ఇంకా మాకు ఈ ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్. మరి ఖచ్చితంగా మళ్ళీ రమ్మనే రారు, ఇప్పటికే రమ్మంటే చాలా బిజీలో ఉన్నారు.
నచ్చి బిజీ ఏం కాదు. కాదంటే సరే మూవీస్ సీరియల్ గురించి పక్కన పెడితే ఇన్స్టాగ్రామ్ ఇది ఎంత ఫాస్ట్గా ఉందో దాని మించిన ఫాస్ట్ అది ఉంది. సో ఇన్స్టాగ్రామ్ అంటే మీకు జనరల్గా ఇన్స్టాగ్రామ్ నా ఎదుగుదలకు ఉపయోగపడుద్దని స్టార్ట్ చేసినారా లేకపోతే ఏదో టైం పాస్. ఏం చారీ గారు టైం పాస్ చేసిన వాళ్ళకి ఇన్ని వస్తాయి, మాకేం రావట్లేదు. టైం పాస్ కి స్టార్ట్ చేశాను. బట్ అది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇన్స్టా? నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోను సెకండ్ ఇయర్ లో స్టార్ట్ చేశాను. ఓకే. యాక్చువల్లీ టిక్ టాక్ చేసేదాన్ని ఫస్ట్. దాంట్లో అది కూడా మమ్మీ వల్లే స్టార్ట్ చేసా. అవునా? నీకు బాగా సపోర్ట్ అబ్బా ఇంట్లో. నాకు అసలు ఫోన్ ఉండదు కాదు కదా. సో మా అక్క ఒకసారి రీల్స్ కోసం చెప్పింది. ఇంటికి వచ్చి సరదాగా మమ్మీ నేను అక్క కలిసి ఇలా నార్మల్ గా చూస్తూ చూస్తూ సరదాగా చేసాం. ఒక 3 days అట్లా సరదాగా చేసాము. అది నేను కంటిన్యూ చేశాను. ఇట్లా చేద్దాము అది ఇది అని చెప్పి. టిక్ టాక్ పోయాక అప్పుడు ఇన్స్టాగ్రామ్ పెట్టా. ఫేమ్ అయిందా టిక్ టాక్ లో? ఫేమ్ వచ్చింది. ఎంత 101.1K ఎంతో. తర్వాత ఒకసారి గోవిందా టిక్ టాక్ పోయే అప్పుడే ఇన్స్టాగ్రామ్. చాలా మంది అనుకోరు అమ్మయ్య దరిద్రం వదిలేసింది ప్రశాంతంగా ఉండొచ్చు మనసులో అనుకున్నారు. అంటే టిక్ టాక్ విషయం చూసుకుంటే ఎంత పాజిటివ్ ఉందో దానికి మించి నెగిటివ్ ఉండేది అప్పట్లో. సో ఓకే, టిక్ టాక్ గురించి పోయిన దాని గురించి మనకెందుకు కానీ, సో ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుకుంటే ఇన్స్టాగ్రామ్ ఈ రోజుల్లో చూసుకుంటే చాలా ప్రొఫెషనల్గా ఉంది. దానికంటూ ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రతి యాక్టర్ కూడా. సో దాంట్లో మీరు వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు ఎలా ఫీల్ అవుతున్నా? హ్యాపీగా ఫీల్ అవుతా. నేను ఎంత అడిగినాను జారీ గారు, ఎంత చెప్పినారు. సో ఏ రీల్ మీది బాగా ఇన్స్టాగ్రామ్ పట్టించుకోండి. హ్యాండ్లింగ్ ఒకరు పెట్టేశారా? అంటే అలా అని కాదు, ఎప్పుడో ఒకసారి రీల్స్ చేయడం అట్లా పెట్టుకుంటా. అంటే ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ గా వాడే వాళ్ళు ఉంటారు. ఇట్లా ఇన్స్టాలో మంచి రీల్స్ చేయాలి, మంచిగా రెడీ అయి తీయాలి, వన్ డే దానికే ఇట్లా టైం ఇస్తారు. నేను అట్లా లేగా, మనకు అది టైం లేదు. టైం లేదని కాదు, స్టార్టింగ్ నుంచి కూడా ఇంతే. ఏదో టైం పాస్ కదా చేశాను. అలా నాకు బోర్ కొట్టినప్పుడు అదే టైం పాస్ కి చేస్తా రీల్స్. కానీ నీ రీల్స్ కొంచెం అంటే క్వాలిటీ మెయింటైన్ చేసినట్టు అనిపిస్తాయి. నాదా ఫోనేనా కెమెరా? లేదు, ఫోన్ లోనే చేస్తా. ఎవరు కూడా తీయరు నాకు, నాకు నేనే తీసుకుంటా. ఇంత తక్కువ బడ్జెట్ లోనే అయిపోతుంది నీకు? అలా అని కాదు, అంటే ఇంటిలో ఎక్కువ ఉండదు అన్నప్పుడు. సో తీయడానికి మమ్మీ తీస్తుంది ఒక్కొక్కసారి. నార్మల్ గా ఒక స్టాండ్ కి పెట్టి తీసుకునేదాన్ని. ఓకే, అట్లనే. సో మీరు ఎంతమంది ఫ్యామిలీ? అక్క నేను సిబ్లింగ్స్ ఇద్దరమే. ఓకే. మమ్మీ డాడీ 4 members. ఓకే, అంటే ఒక బ్రదర్ లేరా? ఉంటే పడి తనుకుంది కదా నిన్ను భరించి. అక్క ఉంది కదా, తను కూడా. సో అక్క చాలా సైలెంట్ అని విన్నావు, నువ్వే వైలెంట్ అంట కదా? అలానేం కాదు, తను నా దగ్గర సైలెంట్ ఏం కాదు, తను వైలెంట్ నా దగ్గర. పడ్డాయా బీప్ మీద ఎప్పుడైనా? చాలా సార్లు. అది చెప్పుకోలేము, ఎప్పటికీ తిట్టుకుంటాం. ఇప్పుడైతే చాలా ఇష్టం. ఆల్వేస్ ఎప్పుడే ఇష్టం ఉంటది, కానీ బయటకు చెప్పుకోమంది. ఏ విషయంలో మీ ఇద్దరు ఎక్కువగా కొట్టుకున్నారు? చిన్న చిన్న థింగ్స్ లోనే గొడవ అవుతుంది. బట్టల విషయంలో, ఫుడ్ విషయంలో. ఇట్లా అక్క చెల్లెలంటే ఇంకా ఆబ్వియస్లీ అది ఇది కావాలి, ఇది కావాలి, నాకు అదే కావాలని ఉంటది. జనరల్ గా అంటే ఒక ఇంటర్వ్యూలో కూడా చూసా, మీ అక్కగారు మీకన్నా బాగుంటారు అని మీరే చెప్పారు. సో తను మరి ఎప్పుడైనా ఇన్స్టాలో కానీ ఇలా చెయ్యాలని అనుకోలేదా? లేకపోతే నువ్వు ఎప్పుడైనా పిల్లలేదా? కాంపిటీషన్ అవుతుందని ఆపేసావా? అక్క చెయ్యదు అసలు. ఎందుకండి? ఏమో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించదు. ఫొటోస్ కూడా ఎక్కువ తీసుకోదు. ఓకే. మ్యారేజ్ అయిపోయిందా? లేదు అవ్వలేదు. అదృష్టవంతులు ఎవరు అంటే ఈ రోజుల్లో అలాంటి అమ్మాయి అన్నదంటే గ్రేటే కదా. ఫోన్ అంటే ఎక్కువ ఫొటోస్ తీసుకోవడం, రీల్స్ చేయడం అలా ఏమి ఉండదు. మామూలు ఫొటోస్ తీస్తాను అంటే నాకు వద్దు అంటది. రెడీ అవుతావా అంటే లేదు నేను రెడీ అవునా అనేస్తుంది. సూపర్ అండి, ఆపోజిట్. నిజంగా ఒప్పేసుకోండి ఆపోజిట్ అండి. ఏం చదివారు అక్కగారు? అక్క బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది. చదువు బిడ్డ, సైలెంట్ అట్లనే. మీరు కూడా కొంచెం స్టడీస్ లో చదువుతాను, ఇప్పుడు పూర్తిగా స్టడీ పక్కన పెట్టేసి. ఇంకా మరి ఇప్పుడు లేదు లేదు, కంప్లీట్ చేస్తాను MCA. కాకపోతే బ్యాలెన్స్ అవ్వట్లేదు సీరియల్కి దీనికి, టైం సరిపోవట్లేదు. కానీ అలా టైం చూసుకొని వెళ్తున్నా. మీ అక్కగారికి మీకు మధ్యన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా మీకు గుర్తుంచింది? ఇది బాగా గుర్తుండిపోయింది మాకు లైఫ్ లో. ఫన్నీ సీనా? చాలా సార్లు కొట్టింది. అది ఫన్నీ ఏంటండి? అది చాలా అంటే అందరికీ ఉంటుంది, కానీ ఫుడ్ కోసం కొట్టింది. అదేంటది? అది
ఏంటంటే నా ఫేవరెట్ ఇప్పుడు ఎవరైనా తినాలనుకుంటాము. ఇప్పుడు నాకు నేను ఆర్డర్ పెట్టుకుని తిన్నది ఓకే. కానీ తను ఎట్లా అంటే తను ఆర్డర్ పెట్టుకోకుండా నేను ఇవ్వలేదని చెప్పి నా వీపు మీద కాల్చింది. కాల్చిందా? ఉందా సొరక? బాగా గుర్తుండిపోద్ది ఇది. ఎప్పటికీ పెయిన్ కదా, ఫన్నీ అని ఎలా అనుకున్నావు? అది చిన్నదాని కోసం కాల్చడం ఏంటి, అది ఇక పని కాకపోతే అది చిన్నప్పుడు చేసింది, అది ఇప్పటికీ అది అట్లనే ఉంది. అది నాకు ఎట్లా ఉంటది, అది ఇప్పుడు ఇచ్చి దీనికోసం ఇక్కడ కాల్చింది అని అనుకుంటారు. చూసావు, అది ఇంటర్వ్యూలో కూడా చెప్పేసింది అనుకుంటారు. అలా అంటే చిన్నదాని కోసం ఇంత కాల్చడం అవసరమా? అది ఇప్పటికీ ఒక గుర్తులాగా ఉంది. అండ్ వైజాగ్ నీకు ఫేవరెట్ ప్లేస్ ఏది? వైజాగ్ నాకు పెద్దగా వైజాగ్ అంటే బోరింగ్. అవునా? అంటే అక్కడే 5 years ఉన్నా. ఆర్కే బీచ్, కైలాసగిరి అంటారు. అంటారు అంటే 5 years అక్కడే ఉన్నా కదా, సో బోర్ కొట్టేసింది. హైదరాబాద్ లో ఫేవరెట్ ప్లేస్? హైదరాబాద్ లో ఎక్కువ తిరగలేదు. వేసావు రౌండ్, బైక్ వేస్తే ఒక వారం ఎలాగ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ రౌండ్ వేసింది. సో అంటే ఇప్పుడు సీరియల్ అయిపోయింది అనుకో, పక్కన పెట్టు, సినిమాల్లో చేస్తే అంటే ఎలాంటి క్యారెక్టర్లు చేద్దాం అనుకుంటున్నారు? ట్రెడిషనల్, పక్కా ట్రెడిషనల్ ఫ్యామిలీ. ఓకే. అంటే లైక్ రొమాంటిక్ కాకుండా క్యూట్ లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, వితౌట్ రిమైన్స్, అట్లా చేస్తాం. పక్కా ట్రెడిషనల్ గా ఉంటే అది మంచిగా అనిపిస్తే చేస్తాం. అంటే ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తారా? అంటే ఇప్పుడు సిస్టర్ లేకపోతే సమ్మెక్స్ లేదా లీడ్ రోల్ అనే చేస్తా, అలా ఏం లేదు. ఇప్పుడు ఈ మధ్యన ఆడిషన్కి ఏమైనా వెళ్ళారా? ఆడిషన్ అంటే పిలుస్తున్నారు, ఆడిషన్ అని పర్టికులర్ గా తీసుకోవట్లేదు. వాళ్ళు చూస్తే నచ్చితే ఇట్లా చేపిస్తున్నారు. నచ్చకుండా కూడా ఉంటారు, చెప్పలేం అందరికి, మనం నచ్చలేని రూల్ ఉంది. ఈ మధ్యన ఎలా ఉన్నాయంటే ఇన్స్టాలో చూస్తే ఒకలాగా ఉంటారు, బయట చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటారు. నాలాగా అవి రివర్స్ ఇటు ఉండాలి, అటు కాదు. సో మీరు ఇంక ఇన్స్టా కన్నా బయటే బాగున్నారు. అవునా? సో అందుకని వాళ్ళ డౌట్ క్లియర్ చేసుకుందని పిలిచారేమో. వాళ్ళకి అంటే అంత బడ్జెట్ పెట్టుకుంటారు కదా. శారీకి మీకు ఏదో బాగా కనెక్ట్ అయినట్టుంది కదా, అట్లా జరిగిపోతుంటే ఎక్కువ రీల్స్ దీంట్లోనే ఉన్నట్టు. ఎక్కువ లేవు, ఒక 1 time అనుకుంటా బెంగళూరులో ఉన్నప్పుడు రీల్స్ చేసాను. అది నా సీరియల్ ఆడిషన్ అయిపోయింది, తర్వాత సీరియల్ షూట్ స్టార్ట్ అవుతున్న టైంలో మధ్యలో అనుకుంటా నేను చేసా. అది బాగా వైరల్ అయింది, బ్లాక్ శారీ ఫొటోస్, అట్లా ఫొటోస్ రీల్స్ బాగా వైరల్ అయింది. నేను కొన్ని చూసా. అక్కడి నుంచి అందరూ మూవీస్ కి అట్లా పిలవడం, ఇట్లా ప్లస్ అయింది కదా, ప్లస్ ప్లస్ అయింది. సో రైట్. ఇంకా అంటే పేరెంట్స్ గురించి చెప్తే ఏంటి తర్వాత? పేరెంట్స్ అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు? డాడీ రియల్ ఎస్టేట్ చేస్తారు, ఫార్మింగ్ చేస్తారు, రెండున్నా. రైతు అంటే మాకు మేమే అంటే ఏమంటారు అని, వ్యవసాయమా? మాకు మేమే తినడానికి పండించుకున్నాం. మన భూమి మనం పండించుకుంటాం అట్లానే. అంటే పెద్దగా ఏం లేవు, అటు ఇటు వచ్చి కలిపేశాను, పెద్దగా ఏం లేవు, కానీ అలా ఎక్కువ రియల్ ఎస్టేట్ అట్లా. మమ్మీ గారు మా ఇంట్లోనే హౌస్ వైఫ్. సో క్యూట్ ఫ్యామిలీ, లిటిల్ గా చెప్పాలంటే క్యూట్ ఫ్యామిలీ నుండి ఏంజల్ అయితే బయటకు వచ్చింది, అంతేనా? సో డిఫరెంట్ అంటే అది వేరు, మన ఇంటికాడ ఆ ఫ్యామిలీ, ఇక్కడికి వచ్చాక ఇండస్ట్రీ డిఫరెంట్. సో ఎలా అనిపిస్తుంది జర్నీ? బాగుంది. ఇగో నేను అడిగేటప్పుడే చాలా నీట్ గా అడుగుతున్నా, బాగుందని చెప్తున్నా. అంటే ఇండస్ట్రీ అనేది ఒక కొంతమందికి అద్భుతం, కొంతమందికి విషాదం అని కూడా అంటారు. అవును. సో నీ జర్నీలో అంతా మంచిగానే వెళ్తుందా? అంతా మంచిగా వెళ్తుంది, వెళ్తే కాబట్టే కదా ఇక్కడ ఉంటాను నేను. నువ్వు వీప్స్ వేసుకో. లేదు మంచిగా ఉంది. ఏదో అడుగుతున్నా, నువ్వు నిజంగా తేడా అబ్బా, సైలెంట్ గా ఉన్నావు కానీ మంచి మంచి డైలాగ్ వేసేస్తాను. ఇంటికాడ ఇంతేనా, ఇంతకు మించి ఉంటుందా? ఇంతకు మించి ఒకసారి చెప్తా ఈసారి ఇంటికాడికి వస్తారు. సో అంటే డాడీ గారు నీకు బాగా సపోర్ట్ అని విన్నాను, మరి ప్రతి విషయంలో కూడా ఎక్కువగా డాడీకే చెప్తారు అది విన్నా. ఎందుకని డాడీకే ఎక్కువగా మమ్మీతో షేర్ చేసుకుంటారు కొన్ని? డాడీకి చెప్పినా మమ్మీకి తెలుస్తుంది, మమ్మీకి చెప్పినా డాడీకి తెలుస్తుంది. అక్కడికి వెళ్తే వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్తారు. అంటే ఎక్కువ ఏదున్నా చెప్తారు, మంచిగా చెప్తారు. ఇట్లా ఇది చేయొద్దు అది చేయొద్దు నేను చెప్పారు, ఫ్రీడమ్ అంతా మాకే ఇచ్చారు. ఏదున్నా ఇట్లా చేయాలి ఇలా, అంటే నేను ఇంకా చెప్పుకుంటా, ఇంత మంచి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మనం దాన్ని మిస్యూజ్ చేసుకోకూడదు కదా.
సో అట్లా మంచిగానే ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఆ విషయంలో అయితే నేను చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు ఏ పేరెంట్స్ అయినా అక్కడికి వెళ్తారంటే వద్దమ్మా కొంచెం ఆలోచించు అని అంటారు. ఎందుకంటే నేను చాలా మంది చూసా చాలా మంది. బట్ నీకు అలా కాకుండా వాళ్ళే వెళ్ళమని చెప్పారు మీకు వద్దంటే. స్టడీస్ లో కూడా అవుట్ చేస్తామంటే అవుట్ సైడ్ చేస్తా అంటే సరే నీ ఇష్టం అనేస్తారు. అక్కడ నుండి ఎక్కువగా వైజాగ్ నుండి వచ్చిన అమ్మాయిలు ఇక్కడ ఎక్కువ ఉన్నట్లున్నారు కదా హైదరాబాద్ లో. ఉంటారు, ఇక్కడైనా ఉంటారు. చూసారా? చూడలేదు. అంటే ఇక్కడ కొంతమంది టాక్ ఎక్కువ అదే హైదరాబాద్ అదే వైజాగ్ నుండి వచ్చిన అమ్మాయిలు హైదరాబాద్ లో హల్చల్ చేస్తారని విన్నారా? చూడలేదు కానీ విన్నాను. మాక్సిమం అక్కడ వస్తున్నారు. మన వైజాగ్ అమ్మాయిలు చాలా మంచి అని మనం అనుకుంటాం. బట్ ఎక్కడ ఎందుకు అలా టాక్ ఉందంటారు? మంచి వాళ్ళే ఎప్పటికైనా. ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్ మనం చూసి చెప్పలేము కదా. ఓకే, అంతే కదా. ఇప్పుడు మీకు నా గురించి తెలియాలంటే మీరు నాతో ఇట్లా ట్రావెల్ చేస్తే ఓకే మీకు నా గురించి తెలుస్తుంది. 1 డేలో డిసైడ్ చేసేస్తారా క్యారెక్టర్ ఇట్లా అని? ఏమో కొన్ని అయితే డిసైడ్ అయిపోతుంది. 1/2 అవర్ చాలు నీ గురించి చెప్పమంటే ఇప్పుడు అరగంట చెప్తా. నా కోసమా? అంటే కొంతమంది తెలిసిపోతాయి, కొంతమంది ఓపెన్ గా. అంటే ఏం లేదు, నాకు అనిపించింది ఏంటంటే చాలా దగ్గరలో విన్నా మన సైడ్ ఏంటంటే రెస్ట్రిక్ట్ అంటే ఎక్కడికి వెళ్ళకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండు అలా అంటారు. ఒకసారి అక్కడి నుంచి ఇటువైపు వచ్చేటప్పుడు ఫ్రీడమ్ దొరుకుతుంది. సో అడిగే వాళ్ళు ఎవరు లేరు కొంచెం. అది ఇప్పుడు కామన్ అబ్బా. మరి నువ్వెందుకు అబ్బా అంత నీట్గా ఉన్నావు? నేనా? అది ఫ్యామిలీ బట్టి అదే చెప్తుంది. కల్చర్ ఎట్లా నేను అట్లా పెరగలేదు. ఏదున్న ఫ్రీడమ్ మన చేతిలో ఉంది. సో దాన్ని మిస్యూజ్ చేయకూడదని నేను ఇట్లా సూపర్. సరే వాళ్ళ గురించి పేరెంట్స్ సపోర్ట్ తో ఉంటున్నాను. ప్రశాంతంగా వెళ్తుంది వాళ్ళ గురించి మనకి ఎందుకు కానీ. సో ఏంటి అంటే కొత్తగా చాలా దగ్గరలో విన్నాను లవర్ లేరు అనే ఒక టాక్ విన్నాను. ఎందుకు? అయ్యో పాపం అల్గో పేరెంట్స్ చూస్తే మనం ఎందుకు కష్టపడాలి? ఈ ఆస్కర్ అవార్డులు వద్దు కానీ లేదు నిజంగా జనరల్ గా చెప్పు, ఇంతవరకు లవ్ అనేది లేకుండా ఉండడం అంటే చాలా వరకు కష్టం. సో నువ్వు ఓపెన్ ఈ ఇంటర్వ్యూలో అయినా ఓపెన్ గా చెప్పు. ఓపెన్ గా చెప్తున్నాను. లేదు నాకైతే అనిపించడం లేదు అంటే నేను అంత పర్టికులర్ గా టైం పెట్టలేదు దానికోసం. అయితే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా, లేదంటే అక్క నాతోనే ఉంటది, హాస్టల్లో నాతోనే ఉండేది. నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఎక్కువ ఫ్రెండ్స్ తో నార్మల్ గా ఎంజాయ్ చేయడమే కానీ అది దానికి అంత టైం వేస్ట్ చేయాలనిపించలేదు. సో పక్కన ఉన్న వాళ్ళని చూసో ఆలవని చూసో యాజ్గా ఒకటి అనుకుంటారు, మనం కూడా ట్రావెల్ అయితే బాగుంది మంచి. అంటే ట్రావెల్ అయినప్పుడు ఎలా అనుకుంటారు అంటే మంచి హస్బెండ్ లా ఉంటే బాగుందని అనుకుంటారు. మీకు ఎప్పుడు అలా అనిపించలేదా? నిన్న ఫ్రెండ్స్ ని చూసా ఇంక చేయకూడదని ఫిక్స్ అయ్యాను. ఏం జరిగింది అంటే వాళ్ళకంటూ కొన్ని ఇష్యూస్ అవుతూ ఉంటాయి కదా. సో అట్లా నేను అవి ఫేస్ చేయకూడదు. ఎలాగో పేరెంట్స్ ఉన్నారు చూస్తారు, నేను ఎందుకు అంత ఎప్పుడే చేయలే. ఇంకా మీకు చాలా టైం ఉంది ఎందుకంటే మీ పైన ఒకరు ఉన్నారు, అక్క ఉంది కాబట్టి తనకు అయిన వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. దాంతో మా డాడీయే చెప్పారు ఫస్ట్, మీకు ఎవరు నచ్చినా నేనే చేస్తాను అని ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. సూపర్. సో అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు అతనే చూస్తారు ఎలాంటి వాళ్ళు కావాలో, మనం ఎందుకు చేయాలని నేను చెయ్యలేదు. మా అయ్యగారు ఎంత మంచి వాళ్ళు. అదంతా మా డాడీ వల్ల. ఈ రోజుల్లో అంటే ఇలాంటి అర్థం చేసుకునే ఫాదర్ దొరకడం అంటే గ్రేట్. ఎందుకంటే నేను ఇలాంటిది ఎక్కడో సినిమాల్లో చూసా, ఏదో 2 hours కోసం నటించి వెళ్ళిపోయిన చూసా తప్ప రియల్ లైఫ్ లో కూడా ఉన్నారు అంటే. మా డాడీ చాలా కష్టపడ్డారు, చిన్నప్పటి నుంచి కష్టపడి ఇప్పుడు ఇలా పెంచుతున్నారు. మాకు చిన్న కష్టం కూడా కలగనికుండా వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలి అనే థాట్ తప్ప నాకేం ఉండదు. ఎప్పుడైనా సరే నేను వచ్చింది మా డాడీ చెప్పారనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఇలా అయినా వాళ్ళకి ఏదైనా చేయొచ్చు కదా అని. అంతే తప్ప అదర్ యాక్టివిటీస్ నాకు. క్లారిటీగా ఉన్నావు, అదే బెటర్. బట్ ఓకే అంటే ఓపెన్ గా మీకు లవర్ లేరు ఓకే, బట్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద మంచి ఒపీనియన్ ఉంది నాకు. అంటే ఎవరికైనా అనిపిస్తుంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని, కానీ అట్లనే ఎల్గో మా డాడీ చూస్తారు. సరే అయితే ఇప్పుడు క్వాలిటీస్ చెప్పు. క్వాలిటీస్ ఏం లేవు, హెయిర్ స్టైల్ మంచిగా ఉండాలి, ఓకే, కలర్ అటు ఇటు ఉన్న పర్లేదు. బ్లాక్ ఓకే కదా? ఓకే ఓకే. బ్లాక్ గా ఉంటే మనిషి కాదా? ఏమండి ఈ మధ్యన బోల్డ్ వచ్చాను. బ్లాక్ గా ఉన్న మనిషే కదా. ఓకే, ఇప్పుడు కలర్ చూసి డిసైడ్. కొంచెం హోప్ పెరుగుతుందండి, మేము కూడా ఎవరికి ట్రై చేయొచ్చండి. హెయిర్ స్టైల్ మంచిగా ఉంటే చాలు, ఇంకా నాకు పెద్దగా ఏం లేవు. హెయిర్ స్టైల్ కూడా మీరు అడుగుతున్నారని ఏదో చెప్పాను, అలా వచ్చింది కాబట్టి చెప్పారు. అంటే బిఫోర్ మీ ఇంటర్వ్యూలో కూడా నేను చూసాను అనమాట. అంటే కొంచెం
ఏదో ఈ క్వాలిటీస్ ఇలా ఉండాలని మనల్ని అర్థం చేసుకుని ఉంటే చాలు అనేటట్లు. అలానే ఉండాలి. కానీ రీసెంట్గా ఒక వీడియో చూసాం, మందే శ్రీకాకుళం వైజాగ్ సైడే. క్వశ్చన్ అడిగా, మీకు కాబోయే హస్బెండ్ సో ఎంత శాలరీతో ఉండాలి అని. మిమ్మల్ని కాదు, జనరల్ గా మన ఆర్కే బీచ్ లో ఉంటారు కదా, సో వాళ్ళని ఒక యూట్యూబ్ ఛానల్ అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానాలు, ఒకరికి 5 lakhs ఉండాలంట, ఒక్కొక్కరికి 4 lakhs మంత్లీ ఇయర్ ప్యాకేజ్ అర్థం అవ్వట్లే. సో ఈ రోజుల్లో అమ్మాయిలు అలా ఉన్నారనమాట, అంటే ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ చూసుకుంటారు. సో అందుకని అడిగాను అనమాట. నాకు అలా ఏం లేదు, ఎలాగో మనం ఇండిపెండెంట్ గా ఉండాలనుకున్నప్పుడు శాలరీతో పని లేదు నాకు. ఓకే, నా పేరెంట్స్ ని నన్ను బాగా చూసుకునేదాన్ని. బా అంటే నేను పెళ్లి చేసుకుంటే నేను ఒక్కదాన్ని నన్ను చూసుకోవడమే కదా, నా పేరెంట్స్ ని చూసుకోవాలి. మరి అంతే కదా, నువ్వు వాళ్ళ పేరెంట్స్ అంటే ఇప్పుడు అట్లా చూస్తున్నారా? ఎవరు చూడట్లేదు. పేరెంట్స్ ని ఎవరు చూస్తారు ఇప్పుడు? వాళ్ళ పేరెంట్స్ ని చూసుకుంటారు కానీ పర్టికులర్ గా చూసుకుంటారు. పెళ్లి చేసుకోకుండా ఉండడం బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఈ రోజుల్లో ఆలోచనలు చాలాసార్లు వచ్చింది చేసుకోకూడదు అని, అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే పేరెంట్స్ ఖచ్చితంగా చేస్తారు. సో వచ్చేవాడు కూడా నా పేరెంట్స్ ని బాగా చూసుకుంటే చాలు అనే ఒక ఇంత తప్ప ఇంకేం లేదు. అంటే ఇప్పుడు ఓకే, నువ్వు అనుకునేది ఒకటి, ఇప్పుడు చేస్తుంది ఒకటి, బట్ ఎండ్ ఆఫ్ ది డే నీ గోల్ ఏదైనా అనుకుంటాను, ఇలా ఉండాలి ఇది చేయాలని? ఇలా ఉండాలి ఇలా చేయాలని అనుకోలేదు, గో విత్ ఫ్లో అంటారు కదా, అట్లా వెళ్తుంది. ఏమో ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో నాకు తెలియదు. అనుకున్నా అవ్వట్లేదు అనేసి ఇంకా అనుకోవడం మానేసావా? మానేసాను, అట్లా వెళ్ళిపోవడమే. అంటే జనరల్ గా ప్రతి ఒక్కరికి అనుకుంటారు కదా ఇది డ్రీము, లేదా పోనీ ఓకే దీంట్లోకి వచ్చిన తర్వాత అయినా ఒక మంచి యాక్టర్ అవ్వాలనో లేకపోతే ఇంకేదైనా ఉందా? యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చాక నేను ఒకటి అనుకున్నాను, యాక్టింగ్ ఇంకా బాగా నేర్చుకోవాలి అని ఒక్కటైతే నేను అనుకున్నా. అంటే మనం చేసేది వేరు, అక్కడ చేయించేది వేరు, సో మనం ఎందుకు బెస్ట్ ఇవ్వకూడదు అని చిన్న థాట్ అంతే. ఇంకోటి కూడా ఉంటుంది, మన చుట్టుపక్కల చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళతో మరీ ఇవ్వకపోయినా కంఫర్ట్గా ఉండాలి అని అనుకుంటారు. అంతేగా సీరియల్ అది ఒకటి ఉంది బాగా. ఓకే రైట్, ఇన్స్టాల వరకు వస్తే సో అందరికి అడిగే క్వశ్చనే, సో ఇన్స్టా మీద ఎన్ని లక్షలు సంపాదించా? ఇప్పటి వరకు అంతలా ఏం లేదు, ఏదో జస్ట్ ఒక ప్రమోషన్ చేస్తే ఒక 10K అట్లా తీసుకుంటామేమో కానీ పర్టికులర్గా ఇన్స్టా మీద నాకు ఇంత ఎర్న్ చేశానని ఏం లేదు. అంతే చేయలేదు కూడా, నేను చెప్పా కదా ఇన్స్టా జస్ట్ టైం పాస్ కి యూజ్ చేస్తాను, ఖర్చులకేం లేదు. నేను మాక్సిమం ఎర్న్ చేయలేను ఎక్కువ, ఎందుకంటే నేను ఇన్స్టా అంత పట్టించుకోను. ఇప్పుడు ఏదైనా యాక్సెప్ట్ చేస్తేనే కదా అది మనతో చేయడానికి అవుతుంది, నేను యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు అట్లా. అండ్ ఇన్స్టాలో చూసుకుంటే అంటే ఇన్స్టాకి ప్రమోషన్ ద్వారా వచ్చిన అమౌంట్ అయినా లేకపోతే ఇన్స్టా నుంచి వస్తుందని అందరూ అంటారు కానీ నాకు తెలీదు, ఓన్లీ ప్రమోషన్ వైజ్ గా వస్తాయని నాకు తెలుసు. అంతవరకు ఏదో వీడియో తీసాను పెట్టావా? ప్రమోషన్స్ ఎక్కువ అయితే చేస్తాను నేను ఇట్లా. అండ్ నీ వీడియోస్ నువ్వు చూసుకుంటావు ఇప్పుడు? చూసుకుంటా, నావే మీ వీడియోస్ మళ్ళీ అలా అనుకోకూడదు, నావే చూసుకుంటా. మీ వీడియోస్ మీరు చూసుకునేటప్పుడు అంటే అన్ని వీడియోల్లో ఈ వీడియో బాగా అనిపించింది అనేది ఉందా? అన్ని వీడియోస్లోనా? అన్ని బాగానే ఉంటాయి కానీ ఏమో కానీ మీ హస్బెండ్ మాత్రం చాలా లక్కీ తెలుసు. ఎందుకు? ఒక 5 నిమిషాలు కూడా గ్యాప్ ఉండదు, నవ్వుకుంటాడు. అట్లనా? డైలాగ్ వేరే తప్పు మంచిగా, అంటే మంచి కంపెనీ అనుకోవచ్చు. సో అంటే ఇన్స్టాలో మొత్తం ఓకే. సో ఇన్స్టాలో చూసుకుంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ గ్రూప్గా ఇలా ఉంటారని విన్నా. సో అలా ఏమైనా ఉన్నా ఈ గ్రూప్లో? సోలో గ్రూపా, టైగర్ లైనా? సింగిల్. నిజంగా లైఫ్ లో సింగిల్, అటు సింగిల్. అంటే ఎవరితో అంత బాండింగ్ పెంచుకోని నేను. ఎందుకంటే ఏదైనా భయమా? అంటే నువ్వు ఎలా ఉన్నావు అంటే జనరల్ గా బాగా ఫేస్ చేసి చూసేసి ఇంకా మళ్ళీ అలాంటి దగ్గరికి వెళ్ళకూడదు అని స్టాండ్ తీసుకున్న అమ్మాయి ఎలా ఉంటారో అలా ఉన్నావు అనమాట. అలా ఉన్నానంటే ఎక్కువ బాండింగ్ అంటే నాకు అంత లేదు. చదువుకునేటప్పుడు కూడా అక్కతోనే ఉన్నాను నేను, ఏదన్నా అక్క ఉండేది, లేదంటే పేరెంట్స్. ఇంకా వీళ్ళు ఉన్నప్పుడు ఇంకా వేరే వాళ్ళతోనే బాండింగ్ అంత పెంచుకునేదాన్ని కాదు. సో వీళ్ళు బాగా అలవాటు అయిపోయారు. ఓకే. సో ఇప్పటికి అంటే ప్రతి ఒక్కరిని చూసుకుంటే ఎవరిని ప్రపోజ్ చేసినా ఫస్ట్ మీ డాడీకి చెప్పేస్తా ఉంటా, అందుకే భయపడతాను అందరూ. సో అలా ఎంతమందిని చెప్పుంటారు? చెప్పాను, ఒక సెకండ్ టైం వరకు చెప్పా, డిగ్రీ వరకు ఎట్లా చెప్పాను. తర్వాత ఇంకా నేను బిజీ అయిపోయాను. హ్యాండిల్ చేసుకోవాలని అనుకోలేదు, మాట్లాడితే ఇట్లా చేశారు ఇలా అని
అంటే చెప్పేస్తాను. ఓకే. కానీ మనం ఎలా ఉంటామో డాడీకి తెలుసు కదా, సో అంత పట్టించుకోరు. ముందే ఇచ్చేస్తుంది, మరీ సివియర్ అయితే మన వరకు వస్తుంది, అంతేనా? అంతే. సో అంటే ఇప్పుడు మీ డాడీకి చెప్పకుండా నీకు ప్రపోజ్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు? నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళు మీ డాడీ వరకు వెళ్ళండి. డిగ్రీ వరకే కదా చెప్పా, తర్వాత చేసిన కూడా ఏం చెప్పలే డాడీకి. ఓకే, హ్యాండిల్ చేసేసావు. హ్యాండిల్ ఏం లేదు, వాళ్ళు కూడా అంత పర్టికులర్ గా తిరగరు కదా. ఇష్టం ఉంటే ఉందని చెప్పమంటారు, లేదా లేదని చెప్పమంటారు, లేదంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. పిచ్చి క్లారిటీగా ఉన్నావు శారీ గారు, పిచ్చి క్లారిటీగా ఉన్నావు అసలు, మామూలు లేదుగా. అంటే జనరల్గా నీ రీల్స్ చూసిన వాళ్ళు నిన్ను చేసేస్తారు, బాయ్ ఫ్రెండ్ ఉంటారులే అమ్మాయికి, అంత క్యూట్గా అందంగా ఉన్నది ఎవరు కాదు. బట్ ఇప్పుడు మీరు ఈ చెప్పేదంతా వింటే పిచ్చ క్లారిటీతో ఉన్నారు. క్లారిటీ ఉండదు లైఫ్ లో. చాలా బాగా అనిపించింది. ఇన్ని ఉన్నాయి కానీ లైఫ్ లో ఇంకేం చేద్దామా అంటే చెప్పట్లేదు. లైఫ్ లో ఏం లేదు, ఇప్పుడు నేను ఏం చేసినా నా పేరెంట్స్ కోసమే చేస్తున్నా. సో వాళ్ళకంటూ ఒక బెటర్ లైఫ్, అంటే వాళ్ళు ఇచ్చారు మాకు బెటర్ లైఫ్, సో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నేను ఇండిపెండెంట్ గా ఏదైనా చేసి వాళ్ళకి ఇవ్వాలని తప్ప ఇంకేం లేదు నాకు. సో దీనివల్ల మీ డాడీ గారికి ప్లస్ అవుతుంది అనుకోవచ్చు. అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే కూతుర్లు అంటే ఏదో ఒకటి మా డాడీ గారికి చెయ్యాలి అని అనుకుంటారు అనమాట. ఇప్పుడు చేసి చూపిస్తాను, చేస్తున్నట్లనే చేసి ఇంకా ఇంకా చేయాలి, ది బెస్ట్ ఇవ్వాలి. సో జనరల్ గా చూసుకుంటే మన అంటే ఊర్లలో సీరియల్ కానీ ఇండస్ట్రీ వైపు వెళ్తున్నాం అంటే సో ఇరుగు పొరుగు చాలా మాటలు అంటారు కదా, అలా ఏమైనా మీకు వచ్చాయా? ఇప్పటి వరకు అలాంటి రిమార్క్ అయితే లేదు. డాడీతో కొంతమంది అన్నారంట ఇట్లా అని, ఎందుకు సీరియల్ కి వద్దు, ఇండస్ట్రీ వైపు మంచిగా ఉండదు, చెప్పలేము ఏ టైం ఎలా ఉంటుందో అని అన్నారంట. మా డాడీ అంటే ఆ నమ్మకంతోనే మాట్లాడారు, లేదు అలా ఏం లేదు, చూసుకుంటుంది, మంచిగా ఉంటుంది, మాకు ఆ నమ్మకం ఉంది అని వాళ్ళకి ట్రస్ట్ చూపించారు. లైక్ ఇట్లా మా కూతురు ఇట్లా కాదు అని. సో అలాంటప్పుడు వాళ్ళకి భయమే లేదు అసలు, ఇంకా నాకు ఉంటుంది భయం, వాళ్ళకి అసలు ఏ భయం లేదు. అంత నమ్మకం ఇచ్చిన తర్వాత మనం ఇంకెంత నమ్మకంగా ఉండాలో అర్థమైపోతుంది వాళ్ళు అసలు. సో రైట్, మీ వాయిస్ అయితే నిజంగా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, స్టార్టింగ్ చెప్తున్నా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే చాలా దరిద్రం, చాలా దగ్గర చెప్పిన డైలాగే శారీ గారు, తప్పదు కానీ నిజంగానే బాగుంది, నిజంగా బాగుంది, నిజంగా బాగుంది. సో ఒక మంచి సాంగ్ పాడు. అయితే అస్సలు బాగాలేదు ఒక్కటే సాంగ్స్, నిజంగా రావు, ఏదని పర్లేదు, నీకు నచ్చింది. నీకు నిజంగా సాంగ్స్ రావు అబ్బా అసలు అసలు. సరే డైలాగ్ చెప్తావు. ఒక డైలాగ్ అంటే కష్టమే, ఒక్కటి గుర్తొస్తుంది, అంటే ఈ టైంకి ఇది గుర్తొస్తుంది, చాలు. ఇది ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దా, వాడే పండుగ. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసాను శారీ గారు, అమ్మాయి బాగుంది, సరే కొంచెం బ్లెస్ అవుతుంది, ఏదో రొమాంటిక్ డైలాగ్ చెప్తారు కదా అనుకున్నాను. మనకి అసలు గుర్తే రావట్లేదు, అంటే ఈ టైంకి ఇది గుర్తొచ్చింది కాబట్టి. సో సీరియల్లో చూసుకుంటే అంటే మీకు బాగా గుర్తుండే డైలాగ్ ఏదైనా ఉంది? సీరియల్లో డైలాగ్స్ ఎట్లా ఉంటాయా, గుర్తు పెట్టుకునే డైలాగ్స్ ఉంటాయా అంటే అక్కడ నుండి వస్తుంటాయి గట్టిగా. లేదు, ఇది మొత్తం ఓవరాల్ గా మదర్ ని కొంచెం లైక్ అంటే ఎక్కువ అరిచే క్యారెక్టర్ మీద వస్తావా నిజంగా? ఒక్కరోజు నన్ను షూట్ గా తీసుకెళ్ళవా? ఫోన్ చేయ, లొకేషన్ పెడితే వచ్చేస్తా, ఒక్కసారి చూడాలి. అసలు ఇక్కడే కాదు బయట మీద ఇన్నిసార్లు చూసా, నువ్వు అరిచినట్టు కానీ ఆ గొంతు ఇంకొంచెం పెంచినట్టు కానీ నాకు అనిపించలే. లేదు అంటే ఆ టైంకి అక్కడ ప్రాంప్టింగ్ వస్తుంది మనకి, ఆ ప్రాంప్టింగ్ లో అక్కడ ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి అట్లా చేస్తారు, పరకాయ ప్రవేశం చేసేస్తాం. సో అంటే ఓవరాల్ గా సీరియల్ ఎలా ఉంది అంటే మీ క్యారెక్టరైజేషన్? క్యారెక్టర్ చాలా బాగుంది, అంటే స్టార్టింగ్ కొంచెం వైలెంట్ గా ఉన్నా అలా అలా ఎండింగ్ వచ్చేసరికి మంచిగా ఉంటుంది. సో నీకు ముందు చెప్పారా ఇది రోల్ ఇలా ఉంటదని? చెప్తారు. సో చెప్పి ఓకే అంటేనే సీరియల్ ఎలా ఉంది? టోటల్ సీరియల్ మొత్తం సీరియల్ మంచిగా ఉంది, రేటింగ్ అది బాగుంది. కలిసిందాం రా ఫస్ట్ చెప్పారు, నేను రానండి ఎందుకంటే మీరు మళ్ళీ అంటారు అని వద్దు. సో నిజంగా మంచిగా చేసుకుంటారు, విష్ ఆల్ ది బెస్ట్. అంతకన్నా ఎక్కువ మాట్లాడి తిడతారేమో. సో రైట్, కొంతమంది హీరోల పేర్లు చెప్తాను. సో బెస్ట్ మూవీ వాళ్ళ నుండి ఒక క్వాలిటీ తీసుకోవాలంటే ఏం తీసుకుంటారు? బెస్ట్ మూవీయా? ఏదైనా పర్లేదు, మీకు నచ్చింది. బెస్ట్ అంటే ఆయనకి బెస్ట్ కాదు, నాకు దేవదాస్ మూవీ ఇష్టం. నేను కొంతమంది హీరోల పేరు చెప్తా. ఓకే, మీరు చెప్తారా? హీరోకి
ఏది బెస్ట్ మూవీ అనిపిస్తే మీకు సరే. ఓకేనా? నాకు తెలుసు, నేను ఆ ఒక్క డైలాగ్ ఆపేసా, ఒక పేరు ఆపేసా. రామ్. వద్దు, ఎందుకండి ఇలా మమ్మల్ని అట్ చేస్తారు? సో మూవీస్ కోసం అంత ఐడియా లేదు, ఎందుకంటే ఎక్కువ చూడు నేను. ఓకే, మీకు అనిపించింది అనిపించింది. ఒక 4-5 పేర్లు చెప్తాను. ఓకేనా? రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారా? అది లాస్ట్ టైం ఒక మూవీ వచ్చింది, త్రిబుల్. ఓ సూపర్. అతని నుండి ఒక క్వాలిటీ తీసుకోవాలంటే తను అంటే క్యారెక్టరా లేదంటే లైక్ ఏదైనా క్వాలిటీ అంటే హెల్పింగ్ నేచర్ ఉంటుందమ్మా, మంచిగా ఉంటుంది. ఓకే. ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ చాలా మూవీస్ ఉన్నాయి. ఎన్టీఆర్ మూవీ వచ్చి అదర్స్ మూవీ సూపర్, బాగుంటది. డిఫరెంట్ క్యారెక్టర్లు అవి, డిఫరెంట్ క్యారెక్టర్స్, అది కామెడీగా ఫన్నీగా ఉంటుంది. సూపర్. అండ్ అల్లు అర్జున్ మనీ మూవీ. ఓకే రైట్, ఆ పేరుకి తగ్గట్టు వేసారు. క్వాలిటీ తీసుకోవాలంటే క్వాలిటీయా? అలా అడిగితే ఎలా చెప్తాం మనం? మీకు అనిపించింది చెప్పండి. అనిపించింది అంటే వాళ్ళు రియాలిటీ వేరు ఉంటది. మీకు నచ్చింది? నాకు నచ్చిందా? డాన్సింగ్ బాగుంటుంది. ఓకే, అంటే అవతల వ్యక్తిలో మీకు ఏది ఇష్టమో అది చెప్పండి చాలు. ఓకేనా? రైట్. అండ్ ప్రభాస్ చాలా మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్పను, అది ఏదైనా అయిందండి నా మీద కూర్చో. ఓకే, తనలో క్వాలిటీగా మంచి హైట్ ఉంటాడు. హైట్ ఉన్న వాళ్ళంటే ఇష్టమా? హైట్ అంటే ఇష్టం కాదు, అంటే మంచి హైట్ స్టైల్ బాగుంటది. ఓకే, చూడడానికి బాగుంటారు. మిర్చి మూవీలో మంచిగా అనిపిస్తుంది. సూపర్. అండ్ రామ్ పోతునేని. ఎందుకు రామ్ అంటే అంత ఇష్టం? అంతే, ఇంకా దేవదాస్ మూవీ ఇదైనా తన మూవీస్ ఎక్కువ చూస్తాను. వచ్చిందంటే అట్లా చూస్తా. ఇష్టం, ఇంకా చెప్పలేము అంతే. అప్పటి నుండి ఇష్టం అంటే అప్పటి నుంచే, అంటే అలా చూస్తూ ఇష్టం అంతే. యాక్టింగ్ కానీ, స్టైల్ కానీ, బాడీ కానీ, ఫేస్ కానీ. ఒక రామ్ తో సిస్టర్ క్యారెక్టర్స్ చేస్తావా? ఫిక్స్ అయిపోయావు. సూపర్. సో నాని న్యాచురల్ స్టార్, న్యాచురల్ గానే ఉంటారు అతను, ఎప్పుడు న్యాచురల్. సో తనలో క్వాలిటీ అంటే ఏం చెప్తాం, నేను చూడలేదు కాబట్టి. ఓకే, యాక్టింగ్ స్కిల్స్ బాగుంటాయి తనవి, న్యాచురల్ గా అనిపిస్తుంది. ఓకే. నాగ చైతన్య మూవీయా లేదంటే క్వాలిటీయా? ఏదండి, ఫస్ట్ మూవీ చెప్పండి. నాగ చైతన్య మజిలీ. సో క్వాలిటీ అంటే నాగ చైతన్య, నాకు క్వాలిటీ అంటే తను గుర్తు రావట్లేదు. తనలో ఏమో శ్యామ్కి నచ్చాడు, మనకి నచ్చదా? శ్యామ్కి నచ్చాడు అంటే చెప్పాలంటే కష్టం. అతను అంటే డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఓకే రైట్. మేల్స్ లో అయిపోయింది. ఫిమేల్స్ లో చూసుకుంటే మీ ఫేవరెట్ హీరోయిన్ అంటే ఎవరు? ఈవిడైతే నాకు బాగుంటది అలా ఏం అనుకోలేదు, కానీ అనుష్క ఇష్టం. అనుష్క స్వీటీ. నిజంగా మాకు కూడా కొంచెం హైట్ గా, పర్సనాలిటీ కాదు, అంటే అంటే తెలుగు ఇండస్ట్రీలోనే కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే మిగతా వాళ్ళందరూ బ్యాడ్ అని కాదు, కానీ తను మంచిగా అనిపిస్తుంది. సో సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయితే పెట్టలేదు కదా, ఫైనల్ గా అయితే చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి సినిమాలు, సీరియల్ చేసి మనం మళ్ళీ కలాలని అనుకుంటున్నాను. అప్పుడు మాత్రం రాజేష్ టైం లేదని ఖచ్చితంగా ఇస్తారనే హోప్ తోనే అనుకుంటాను. ఓకేనా? రైట్, చూశారు కదా గైస్, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్ బాయ్.